హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఈ విధంగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న 1/2 కేజీ వరకు లివర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కడుక్కొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలా అయితే మనకి లోపటి వరకు లివర్ అనేది ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లోనే కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా దీంట్లోకి ఆయిల్ అంతా వెళ్ళి బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి, ఒక 3 టీ స్పూన్స్ వరకు. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేయాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. కొద్దిసేపు ఇలా బాగా వేగిపోతే మనకి ఫ్రై అనేది బాగా అవుతుందన్నమాట. స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది లివర్ ఫ్రై. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.